అడుగుతున్నాను, మనం నచ్చలేదని ఒంటి మీద పెట్రోల్ వేసి తగలబెట్టేసుకున్నాం. ఆ అగ్ని ఏం చేసింది? మనల్ని కాల్చింది. ఇందులోంచి ఏం వెళ్ళిపోద్ది? ఆత్మ వెళ్ళిపోద్ది. ఈ అగ్ని ఉంది కదా, లోపల ఆత్మ నేను కాల్చిందా? కాల్చదు. రేపొద్దున ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్న అగ్నిట ఆత్మను కాలుస్తుందట. ఆ అగ్ని భూమి మీద ఎవ్వడికి తెలియదు, అది ఎవడ చూడలేదు ఇప్పటికొచ్చి. దేహాలు కాల్చే అగ్ని మాత్రమే తెలుసు మనకి. అక్కడ ఎలాంటి అగ్ని ఉండదు తెలుసా? ఆత్మను కాల్చేసే అగ్ని ఉందట. అగ్నిలోనికి పంపిస్తానని చెప్తున్నాడు. అది నువ్వు నేను ఊహించలేము. అందుకనే దానికి వర్ణన లేదు. కనుకే నువ్వు వెళ్ళేది ఎంత ప్రమాదమో తెలియజేయడానికే. నిన్ను కాపాడడానికి ఒక వ్యక్తి చచ్చిపోవలసి వచ్చింది. నిన్ను కాపాడడానికి ఒక వ్యక్తి చచ్చిపోవలసి వచ్చిందంటే నువ్వు ఎంత ప్రమాదంలో కూరుకుపోయి ఆలోచించు ఒకసారి. అలాంటి ప్రమాదంలోంచి నిన్ను బయటికి తీసుకొచ్చి బ్రతకరా అని అడిగితే, స్థిరమైన మనసు లేకుండా లోకంలోకి వెళ్ళి అంధకార మనసులోకి వెళ్తుంటే ఎక్కడికి వెళ్ళిపోవాలి మన జీవితాలు? ఇప్పుడు వరకు విడిచిపెట్టినటువంటి అదే పాపంలోనికి వెళ్ళిపోయి అవే బూతులు, అవే అబద్ధాలు, అవే స్వార్థం, అదే అసూయ, అదే కక్షలు, అదే తాగుడు, అదే తిరుగుడు, అదే సుఖాలు, అలా బ్రతికేస్తున్నటువంటి బ్రతుకుతుంటే బ్రతుకుతున్న చచ్చిన కుక్క లాంటి సమానమైన మన బ్రతుకులు.